అవి టీమిండియా బ్యాట్స్మెన్ బౌలర్ల బలాలు బలహీనతలు. ఇక టీం పాకిస్తాన్ విషయానికి వద్దాం. ముందుగా బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ఆర్డర్ చూద్దాం. అజర్ అలీ బలం ప్రధానంగా క్రీజ్లో సెటిల్ అవడం. ఒక్కసారి సెటిల్ అయితే అతను ఆపడం కష్టం. బ్యాటింగ్లో అద్భుతమైన టెక్నిక్, వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం అతని సొంతం. అజర్ అలీకి బలహీనతలు చూసినట్లయితే టెస్ట్ ప్లేయర్గా ముద్ర ఉంది అతనికి. సో లాగింగ్ ఓవర్స్ ఆడే అవకాశం కనపడుతోంది. దూకుడుగా ఆడడంలో కాస్త తడబాటు కనపడుతుంది. సో ఇలాంటి ఫార్మాట్స్లో కాస్త దూకుడుగా ఆడడం అనేది కావాలి. ఒకవేళ అలా ఆడితే మాత్రం పాకిస్తాన్ దెబ్బతింటుంది. ఇక హఫీజ్ విషయానికి వచ్చినట్లయితే బలం చూస్తే పాక్ జట్టులో డేంజరస్ బ్యాట్స్మెన్గా కనపడతాడు. వన్డేల్లో అత్యంత అనుభవం ఉంది హఫీజ్కి. ఇక స్ట్రైట్ డ్రైవ్ ఆడడంలో హఫీజ్ దిట్ట. అలాగే అతనికి బలహీనతలు కూడా ఉన్నాయి. ఇటీవల ఫామ్లో లేకపోవడం మనకి కలిసి వచ్చే అంశం. ఊరికే వికెట్ ఇచ్చే బలహీనత. ఇతను వికెట్ పడగొడితే మాత్రం భారత్కి ఒక బలం చేకూరినట్లే. హియర్ కమ్స్ కెప్టెన్ సర్ఫరాజ్ బలం చూస్తే సింగిల్ హ్యాండ్ మ్యాచ్ విన్నర్. అతడు దూకుడైన ఆట తీరు కనపడుతుంది అతనిలో. పవర్ ప్లే స్పెషలిస్ట్ అని చెప్పుకోవాలి. కెప్టెన్గా అద్భుత ప్రతిభ ఇతని సొంతం. బలహీనతలు కూడా ఉన్నాయి. బ్యాటింగ్లో లోయర్ ఆర్డర్లో రావడం, యార్కర్లను ఆడడంలో తడబాటు కనబడుతుంది ఇతనిలో. భారీ స్కోర్లు చేయడంలో సర్ఫరాజ్ విఫలం అవుతూ ఉంటాడు. సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్. ఇతని బలం పాక్ జట్లో అత్యంత అనుభవం ఉన్న ఆటగాడిగా ఉండడం, భారత్పై మంచి రికార్డులు ఉండడం అడ్వాంటేజ్గా కనపడుతుంది. స్పిన్నర్లను ఆడడంలో కూడా ఇతని సమర్థత కనపడుతుంది. బలహీనతలు చూసినట్లయితే ఇటీవల ఫామ్లో లేక తడబాటు పడుతూ ఉన్నాడు. ఈ సిరీస్లో వైఫల్యాలు కూడా కనపడ్డాయి ప్రధానంగా. ఇక షార్ట్ పిచ్ బంతులు ఆడడంలో కూడా ఇబ్బంది. ఇతను కనుక వైఫల్యం చెందితే ఒక మేజర్ ఆటగాడిని పాక్ నుంచి మనం తీసినట్లు అవుతుంది. పాకిస్తాన్ బలంగా చెప్పుకునే బౌలర్ల విషయానికి వద్దాం. ముందుగా మహమ్మద్ ఆమిర్ విషయానికి వచ్చినట్లయితే గాయం తర్వాత టీంలోకి వచ్చాడు. కాకపోతే ఇతనికి వరల్డ్ బెస్ట్ బౌలర్గా పేరుంది. అండ్ గుడ్ లెంగ్త్ బాల్స్ వేయడంలో ఆమిర్ దిట్ట. రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగలడు. ఇది భారత బ్యాట్స్మెన్కి కాస్త టఫ్ సిచ్యువేషన్ అవుతుంది ఇతను బౌలింగ్ చేసే టైంలో. ఇక బలహీనతలు కూడా ఉన్నాయి. ఫిట్నెస్ ప్రధాన సమస్య. ఎందుకంటే ఇమీడియట్గా కోలుకున్న తర్వాత మ్యాచ్ ఆడుతూ ఉన్నాడు. ప్రధాన సమస్య ఫిట్నెస్. ఇక ఒత్తిడిలో భారీగా పరుగులు ఇచ్చే అలవాటు ఆమిర్ సొంతం. ఇక మరో బౌలర్ హసన్ అలీ. ఇతని బలం ఛాంపియన్స్ ట్రోఫీలో లీడింగ్ వికెట్ టేకర్. నిలకడగా వికెట్లు తీయగలగడం, యార్కర్లు వేయడంలో ఇతను స్పెషలిస్ట్. అతని బలహీనతల విషయానికి వస్తే భారీగా పరుగులు ఇస్తూ ఉంటాడు. వేగంలో నిలకడ లోపం కనపడుతూ ఉంటాడు.